అంత అంటవా అరే నేను ముగ్గురు బాధలు అంటే పొద్దు కేశం కడుతున్నా పాప కేశం కడుతున్నా పొద్దుగాల కేశం కడుతున్నా ముగ్గురు బాధలు ఆదుకుంటున్నా నువ్వే రకంగా ఆదుతారు వాళ్ళను నేను కట్టిన వేషాలు కడితే ఏమవుతుంది వినవో వినవో కొడక నువ్వు ఏసాలు కడుతున్నట్టున్నావు కొడక ఏసానికి తగ్గ పాట ఉండాలి పాటకు తగ్గ ఏసా ఉండాలి రారాజు మల్లయ్యా నీకు దగ్గర పిల్లను నేను చూపిస్తారా నాయన నాకు ఇట్లా పాట నచ్చకపోయినా ఏదో నచ్చకపోయినా ఇక్కడికి దగ్గర పర్వతాల పెరిగి మళ్ళా మరీ పోవాలి నాకన్నా కొడుకు రారాజు మల్లయ్యా పాట చెప్తున్నా అంటున్నావు నాన్న పుట్టిన నేర్చిండు పెరుగు వాళ్ళ ఇద్దరైనా బండాలు తీసిండు వాళ్ళ మీద కొట్టుకున్నాడు భగవంతుడు వేషం కడతానా అని ఇలలి రామమ్మ ఇలగౌరమ్మ బాలగౌరమ్మ పైసేసి గుడికి దండం పెట్టి అంటున్నా కొత్త 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 పొరలు కొత్త పెద్ద మనేశం తండ్రి మాపడి బట్టకు పాటకి 90కి అవుతుంది 90కి అవుతుంది అయితే ఇక్కడ పిల్లమోడ రావుడే నెత్తి మీద ముల్లే నెత్తి మీద దేవుడు శంకర డప్పు ఓ పక్కకు పిల్ల ఈ వేషం తగరాదు వేషమే చాలు మారగొట్టి మారి అవతారం ఎత్తాడు భగవంతుడు రారాజు మల్లయ్య వేషం కడుతున్నాని అయ్యో తందనాలైతే వందనాలా తందనే తారా ఇల్లు పొగుడుతున్నా ఏమేసం బిడ్డది ఇది బబ్బులేశం అంటారు కూడా బబ్బులేశం కాదు బిడ్డ బబ్బులేశం ఏమైంది బబ్బులేశం అంటే వాళ్ళు కథలు చెప్తలేరు ఇప్పుడు వాళ్ళ కథలు చెప్తలేరు ఎవరు ఇంటలేరు వాళ్ళు ఇంట్లో దుకాణాలు పెట్టుకుంటారు ఉల్లిగడ్డ వ్యాపారం చేసుకుంటారు 104 కిలోలు ఉల్లిగడ్డలు అమ్ముకుంటారు 4 కిలోలు ఉల్లిగడ్డలు అమ్ముకుంటారు చికెన్ పెట్టుకుంటారు మొగ సెంటర్ పెట్టుకుంటారు ఆడలేమో మొగళ్ళ ఆడల ఆడల మల్లారాలు అమ్ముకుంటారు అమ్ముకుంటారు యాభై అమ్ముకుంటారు చికెన్ కలకు బోళ్ళు బోకలు అమ్ముకుంటారు వాళ్ళు చికెన్ కలకు బోళ్ళు బోకలు అంతేనా బందే అందే భగవంతుడు రారాజు మల్లయ్య మరి మారగొట్టి మారి అవతారం పెట్టాడు భగవంతుడు రారాజు మల్లయ్య కొట్టుకున్నాడు ఇక్కడ రాజ్యం నాది కాదమ్మా
చెట్లు కడతా ఎవరైనా కట్టాలి మా మామ కట్టమంటావు మా మామయ్య కడతా అంటే ఏళ్ళు ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఎవరు అంటావు పక్కీరోళ్ళు భగవంతుడు దేవుడే అమ్మా భగవంతుడు మల్లయ్య మారే ఒట్టి మారి అవతారం ఎత్తరాని భగవంతుడు ఎప్పుడైతే ఒగ్గు వేషం కట్టిండు శివనంది ఎలకోడి రామా సిద్ధగించేది అల్ల బస్సు నీ పూజ మళ్ళీ ప్రార్థన ఎత్తునవు రావయ్యా అప్పుడప్పుడు చేసే సప్పడి అప్పాలు చెప్పక తిరిపన్నావా దేవుడా అయితే మరి ఇప్పుడు కాదు సప్పడి అప్పాలు పెట్టింది దేవుడు వాడు ఎప్పుడు అలా ఉండే అప్పుడప్పుడు సప్పడి అప్పాలు చెప్పక తిరిగి మాట్లాడా దేవుడు సూపులు మన మేపులు ఓ దేవుడు సూపులు మన మేపులు నానా ఏం వేషం అంటున్నావు ఇది ఒకేసమే ఒకేసమేరా ఎత్తను ఒకేసం అంటే పట్టిలో నీకు అందరు పెడతారా పెట్టేది అయ్యా తొమ్మిది మొక్కయ్య కాదు ఒక్కయ్య మా ఇంట్లోకి రా నీ యొక్క పాదాలు మా ఇంట్లో పెడితే మా ఇల్లు పావనం అవుతుంది అని వాళ్ళు ఇంట్లోకి పిలుచుకొని నీకు లావట్టి పోతారా ఒక్కయ్య అని చెప్పి చాయ్ వస్తారు